ఈ ప్రాబ్లం చూడండి 1 ప్లస్ ఏఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పాన్షన్ వాల్యూ ఇచ్చేసారు. ఎక్స్పాన్షన్ ఏంటో చెప్పారు. 1 ప్లస్ 8x ప్లస్ 24x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. దెన్ ది వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ ఎన్ అడిగారు. సో ఇప్పుడు దీన్ని కొంచెం కాన్సెప్చువల్ వైజ్గా థింక్ చేసి లాజికల్గా చేయటానికి ట్రై చేయండి. జనరల్గా మనకి ఎక్స్పాన్షను 1 ప్లస్ ఏఎక్స్ హోల్ పవర్ ఎన్ ఎక్స్పాన్షన్ అంటే ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ ఆర్ ఏ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ మీరు ఎలా రాసుకున్నా దాన్ని ఎక్స్పాండ్ చేస్తే వస్తుంది. దట్ ఈజ్ ఎన్సీ జీరో ఇంటూ ఎన్సీ జీరో. ఇక్కడ 1ఏ కాబట్టి ఉంది, ఆ వాల్యూ రాయక్కర్లేదు కదా. ఎన్సీ 1 ఇంటూ ఏఎక్స్ అవునా, ప్లస్ ఎన్సీ 2 ఇంటూ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో అని ఇదే కదా. రైట్, ఎన్సీ జీరో వాల్యూ 1ఏ కదా, ఎన్సీ 1 కూడా ఎన్సీ 1 వాల్యూ ఎన్ ఏఎక్స్ ఎన్ఏ ఇంటూ ఎక్స్గా రాసుకుందాం, ఎందుకంటే కంపేర్ చేసుకోవాలి తర్వాత మనకి. సో ఎన్సీ 2 వాల్యూ ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2ఏ కదా. ఓకే, ఇంటూ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. గివెన్, ఇప్పుడు వాట్ ఈస్ గివెన్, గివెన్ 1 ప్లస్ ఏఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈజ్ గివెన్ యాజ్ 1 ప్లస్ 8x ప్లస్ 24x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. బట్ ఆల్రెడీ మనకి ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ తెలుసు కదా. సో దిస్ యూ కెన్ రైట్ యాజ్ 1 ప్లస్ ఎన్ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఒక పని చేయండి, ఏ స్క్వేర్ని అంటే ఈజీ క్యాలిక్యులేషన్ కోసం ఇక్కడ ఏ స్క్వేర్ని ఏ ఇంటూ ఏగా రాసి ఒక ఏనేమో ఎంతో మల్టిప్లై చేద్దాం, ఇంకొక ఏని ఎన్ మైనస్ 1తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఈ ఏ స్క్వేర్ని ఎలా సపరేట్ చేస్తున్నామని చూడండి, ఎన్ఏ ఇంటూ ఇక్కడ ఎన్ మైనస్ 1 ఇంటూ ఏ బై 2, మిస్టేక్ ఏం లేదు కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో అండర్స్టూడ్. ఏని రెండు పార్ట్లుగా సపరేట్ చేసి ఇక్కడ ఒక ఏ ఇక్కడ ఒక ఏ రాస్తా, ఏ స్క్వేర్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 1 ప్లస్ 8x ప్లస్ 24x స్క్వేర్ ప్లస్. ఇప్పుడు కంపేర్ చేయండి, కంపేర్ చేస్తే ఇదిగో 1 1 2 ఈక్వల్ అయిపోయినాయి కదా. ఇక్కడ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 8 కదా, అవునా. సో ఎన్ఏ ఇంటూ దిస్ ఈజ్ నథింగ్ బట్ 24 కదా. ఇప్పుడు ఆ కంపారిజన్లో మనకి ఎన్ ఏలు రెండు వచ్చేస్తాయి చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఆటోమేటిక్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 8. కంపేర్ చేయండి, బై కంపేరింగ్ కంపేర్ కోఎఫిషియెంట్స్, కంపేర్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ నేను ఎక్స్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే ఏమైంది, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 8 కదా, ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 8. ఇంకోటి ఎన్ఏ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 24. ఎన్ఏ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఏని కూడా ఎన్ఏ మైనస్ ఏగా రాస్తాను, ఎన్ మైనస్ 1 ఇంటూ ఏని. సో ఎన్ఏ మైనస్ ఏ సారీ ఎన్ఏ మైనస్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ 24. క్లియర్. సో ఇప్పుడు దీని నుంచి ఎన్ఏ ప్లస్లో 8 కదా, 8 ఇంటూ 8 మైనస్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ 24. ఎన్ఏ ప్లస్లో 8 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఆల్రెడీ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 8 కదా. సో 8 ఇంటూ 8 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 48. 2 ఇంటూ 24 48 కదా. దట్ ఇంప్లైస్ 8 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 48 బై 8 అంటే 6. దేర్ ఫోర్ వాట్ ఈజ్ ఏ 8 మైనస్ 6 2. ఇప్పుడు ఏ 2 వచ్చింది కదా, ఏ 2 వచ్చితే అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 8. దేర్ ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4. ఫైనల్ కన్క్లూజన్ ఏంటి, ఏ 2 వచ్చింది ఎన్ 4 వచ్చింది, అవునా కదా. సో 4. సో ఆప్షన్స్ ఏమున్నాయి, ఏ 2 ఎన్ 4, వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ ఎన్ 2 4 అంటే ఆప్షన్ 1 కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. n ప్లస్ 1th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్, n ప్లస్ 1th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇంతకుముందు ఒకటి చేసాం, ఇంతకుముందు వీడియోలో ఒకటి చేసాం. n ప్లస్ 1th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ x మైనస్ 1/x హోల్ పవర్ 3n. ఓకే, ఎండ్ నుంచి. ఓకే, ఆల్రెడీ మనకి ఒక అబ్జర్వేషన్, ఒక షార్ట్ కట్ ఫార్ములా ఒకటి ఉంది కదా, rth టర్మ్ ఫ్రమ్ ది from the end, rth term from the end is equal to
rth term from the end is equal to n minus r plus second term from the beginning. బిగినింగ్ నుంచి n మైనస్ ఆర్ ప్లస్ సెకండ్ టర్మ్. ఫ్రమ్ ది బిగినింగ్ ఆర్ స్టార్టింగ్ ఏదైనా తీసుకోండి. సో n మైనస్ ఆర్ ప్లస్ 2 ఇక్కడ n ఏంటి, n ప్లేస్లో ఏముంది, సో n మైనస్ ఆర్ ప్లస్ సెకండ్ టర్మ్ వాల్యూ n ప్లేస్లో 3n కదా ఉంది, 3n మైనస్ ఆర్, ఆర్ ప్లేస్లో ఏముంది n ప్లస్ 1th టర్మ్ అన్నాడు, అంటే ఆర్ ప్లేస్లో n ప్లస్ 1 ప్లస్ 2 అవునా, దట్ ఈస్ 3n మైనస్ n అంటే 2n కదా, 2n మైనస్ 1 ప్లస్ 2 అంటే 2n ప్లస్ 1. సో 2n plus 1th term from the beginning. So here r value, r place లో 2n plus 1 ఉంది. So r is equal to, this is nothing but 2n plus 1th term, this term. From the beginning 2n plus 1th term is, from the starting or beginning 2n plus 1th term ఈజ్ నథింగ్ బట్, అంటే ఆర్ ప్లేస్లో 2n ప్లస్ ఉందంటే ఆర్ ఏమైనట్టు 2n కదా, 1th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఆర్. n ప్లేస్లో ఏముంది ఇక్కడ సి 2n ప్లస్ 1th టర్మ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఆర్ ప్లస్ 1 ప్లేస్లో 2n ప్లస్ 1 ఉంది, అంటే ఆర్ ఏమవుతుంది 2n అవుతుంది, అంటే 3n సి 2n. మనం ఆర్ ప్లస్ 1th టర్మ్ అన్నప్పుడు ఆర్ వాల్యూ తీసుకుంటాం కదా, అదేవిధంగా 2n ప్లస్ 1th టర్మ్ అన్నప్పుడు మనం ఆర్ వాల్యూ 2n తీసుకుంటాం. జనరల్ ఎన్సీఆర్ రాసేటప్పుడు ఆర్ తీసుకుంటాం కదా, అది 3n సి 2n, అంటే n ప్లేస్లో 3n, ఆర్ ప్లేస్లో 2n. ఓకే, నెక్స్ట్ ఎక్స్ పవర్, ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ ప్లేస్లో ఎక్సే. ఓకే, దట్ ఈజ్ 3n మైనస్ 2n కదా, ఇంటూ 1/x హోల్ పవర్, సారీ మైనస్ 1/x హోల్ పవర్ 2n, అవునా, రైట్, మైనస్ 1/x హోల్ పవర్ 2n. దట్ ఈజ్ నథింగ్ బట్ 3n సి 2n. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి, ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ కదా, సో మనకి ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ కదా, ఎందుకంటే ఇక్కడ 3n సి 2n ఏ ఆప్షన్ గాను లేదు, అందుకని ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ కాబట్టి, ఓకే 3n సి 2n అయినా 3n సి ఎన్ మైనస్ ఆర్ అంటే 3n మైనస్ 2n ఎన్, సో ఎక్స్ పవర్ 3n మైనస్ 2n అంటే ఎన్, ఓకే, మైనస్ ఎక్స్ పవర్ ఇక్కడ మైనస్ ఉంది, ఎక్స్ పవర్ మైనస్ 2. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ ఫైనల్లీ, బట్ దిస్ స్టెప్ ఐ విల్ రైట్ లేటర్, ఇక్కడ మైనస్ కూడా పోతుంది ఒక పంచం. నెక్స్ట్ స్టెప్ రాస్తాను, మైనస్ 1 హోల్ పవర్ 2n ఇలా సపరేట్ చేస్తాను, మైనస్ 1 హోల్ పవర్ 2n ఇంటూ 1/x పవర్ 2n ఇలా రాద్దాం. ఇప్పుడు మైనస్ 1 హోల్ పవర్ 2n అంటే ఇది ఈవెన్ పవర్ కదా, ఈవెన్ పవర్ నెగిటివ్ కూడా పాజిటివ్ అవుతుంది, దేర్ ఫోర్ ఫైనల్ కన్క్లూజన్ రాస్తాను, దేర్ ఫోర్ 2n ప్లస్ 1th టర్మ్, n plus 1th term from the last, what it is, n plus 1th term from the end, n plus 1th term from the end is equal to, so 3n cn, see minus 1 whole power 2n అంటే అది పాజిటివే కదా, ఎందుకంటే ఈవెన్ పవర్ కాబట్టి, x పవర్ n x పవర్ 2n, సో ఒక x పవర్ n x పవర్ 2nలో క్యాన్సిల్ అయిపోతే x పవర్ n డినామినేటర్లో ఉంటుంది, అది న్యూమరేటర్లోకి వస్తే x పవర్ మైనస్ n. ఏదైనా ఆప్షన్ ఉందా చూడండి, ఎస్ 3n cn, ఎస్ ఆప్షన్ 1 కరెక్ట్, క్లియర్ ఆర్ నాట్, x పవర్ మైనస్ n కదా మనకు వచ్చింది, ఓకే, సో ఆప్షన్ 1, రిమైనింగ్ ఏమి కోయిన్సైడ్ కావు.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ 1 ప్లస్ 1 బై ఎక్స్ హోల్ పవర్ ఎన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ అడిగాం ఇక్కడ. సో ముందు దీన్ని ఇచ్చిన ఎక్స్పాన్షన్ చూద్దాం చూడండి. వాట్ ఈజ్ గివెన్ ఎక్స్పాన్షన్? గివెన్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ 1 ప్లస్ 1 బై ఎక్స్ హోల్ పవర్ ఎన్ కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ దీన్ని సింప్లిఫై చేస్తే 1 ప్లస్ ఎక్స్ బై ఎక్సే కదా, 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ హోల్ పవర్ ఎన్. అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్, ఇక్కడ కూడా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఏమవుతుంది? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n బై డినామినేటర్ ఎక్స్ పవర్ ఎన్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. నౌ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n బై ఎక్స్ పవర్ ఎన్ని సింప్లిఫై. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n ఎక్స్పాన్షన్ న్యూమరేటర్ రాస్తున్నా. 2n c0 అంతే కదా, ప్లస్ 2n c1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2n c2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ చివరికి ఏమవుతుంది? 2n c 2n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ బై డినామినేటర్ ఎక్స్ పవర్ ఎన్నే కదా, రైట్. ఇప్పుడు నేను అడిగింది ఏంటో చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ అన్నారు. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ అంటే ఇప్పుడు ఇది పైకి వెళ్తే ఆటోమేటిక్గా చూడండి ఇంకొక టర్మ్ మీకు క్లారిటీ కోసం రాస్తాను. ఇక్కడే గెస్ చేసేయచ్చు. ఎక్స్ పవర్ మైనస్ ఎన్ టర్మ్ బై టర్మ్ 2n c1 ఇంటూ ఎక్స్ పవర్ 1 మైనస్ ఎన్ అంతే కదా. ఇక్కడ ఎక్స్ పవర్ 1, ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్, ఎక్స్ పవర్ 1 మైనస్ ఎన్ ప్లస్ 2n c2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ ఎన్ ఇలా రాసు. బట్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ ఉండేది ఒక ఫస్ట్ టర్మ్లో, ఇంకెక్కడా ఉండదు. సో వాట్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్? సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ టూ NC0 అంటే NC0 ఫార్మే కదా. NC0 ఈజ్ ఆల్వేస్ 2NC0 అంటే దట్ ఈజ్ 1. ఇస్ ఇట్ లైక్ దిస్? సో ఆప్షన్ ఇది కూడా ఆప్షన్ 1 కరెక్ట్. ఓకే రైట్. ఈ ప్రాబ్లం చూడండి. సమ్ ఆఫ్ ది సిరీస్ 20C0 మైనస్ 20C1 ప్లస్ 20C2 మైనస్ 20C3. ఆల్రెడీ మనకి ఒక రిజల్ట్ ఉంది కదా, బైనామియల్ కోఎఫిషియెంట్స్ని బేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని ఈజీగా చేయొచ్చు. NC0 మైనస్ NC1 ప్లస్ NC2 ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ NC3 ప్లస్ అండ్ సో ఆన్ -1 హోల్ పవర్ n ఇంటూ NCn వచ్చేసి 0 కదా. అయితే ఇక్కడ n ప్లేస్లో 20 ఉంది. ఇక్కడ లాస్ట్ది కనుక 20C0 అంటే -1 హోల్ పవర్ n ఇంటూ 20Cn అంటే 20C 20 కనుక ఉందనుకో ఆన్సర్ డైరెక్ట్గా 0 అనేవాళ్ళం. 20C 20 ఉండుంటే లేదు. ఇక్కడ 20C 10 వరకే ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం. మొత్తం ఇక్కడ n is equal to 20 కదా. ఈ పర్టికులర్ ప్రాబ్లంలో హియర్ n is equal to 20. n is equal to 20 అంటే మొత్తం ఎన్ని టర్మ్స్? n+1 టర్మ్స్ కదా. సో ఎక్స్పాన్షన్ కంటైన్స్ 21 టర్మ్స్. ఎక్స్పాన్షన్ కంటైన్స్ 21 టర్మ్స్. ఈ క్లారిటీ మనకు ఉండాలి. n 20 కాబట్టి సో మొత్తం నెంబర్ ఆఫ్ టర్మ్స్ 21. నెంబర్ ఆఫ్ టర్మ్స్ 21 అంటే ఎగ్జాక్ట్ మిడిల్ టర్మ్ ఏమవుతుంది? 11th టర్మ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మిడిల్ టర్మ్. ఇప్పుడు ఈ లాజిక్తో వెళ్దాం. ఓకే ఇప్పుడు చూడండి సొల్యూషన్. వీ నో దట్ సో ఇది NC0 అంటే ఏంటి? 20C0 మైనస్ 20C1 ప్లస్ 20C2 మైనస్ 20C3 ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్ ఏమవుతుంది? -1 హోల్ పవర్ n. ఇక్కడ n ప్లేస్లో 20 ఉంది కాబట్టి -1 హోల్ పవర్ 20 పాజిటివ్ వాల్యూ కదా, ప్లస్సే వస్తుంది. 20C 20 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ప్లస్ వస్తుంది. రైట్. నిన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే 10 వరకే. ఇక్కడ 11th టర్మ్ అండ్ టోటల్ 21 టర్మ్స్ క్లియర్గా కనిపిస్తుంది. టోటల్ 21 టర్మ్ అంటే మిడిల్ టర్మ్ ఏంటి? 11th టర్మ్ ఈజ్ ఏ మిడిల్ టర్మ్ అంతే కదా. 11C టోటల్ 21 టర్మ్స్ 10th టర్మ్ ఈజ్ ఏ మిడిల్ టర్మ్ కదా. ఇప్పుడు 10th టర్మ్ తర్వాత మనకి 10 ఉంటాయి. అదేవిధంగా దానికంటే ముందు 10 ఉంటాయి. అంటే 10th టర్మ్ అంటే
10th టర్మ్ కాదు, 11th టర్మ్. 11th టర్మే మనకి మిడిల్ టర్మ్. అంటే టోటల్ 21 ఉన్నప్పుడు 11th టర్మే మిడిల్ టర్మ్. అంటే 11th టర్మ్ తర్వాత 10 ఉంటాయి, 11th టర్మ్ కంటే ముందు కూడా 10 ఉంటాయి. సో మిడిల్ టర్మ్ ఇస్ ద 11th టర్మ్. ఎందుకు ఈ విషయం స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే రీజన్ ఉంది. మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 11th. 11th టర్మ్ అంటే ఏంటది? 11th టర్మ్ దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద 11th టర్మ్? కోఎఫిషియంట్ ఆఫ్ 11th టర్మ్ ఈజ్ నథింగ్ బట్ స్టార్టింగ్ మనకి 20C0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 11th టర్మ్ కోఎఫిషియంట్ అంటే 20C10. ఈ విషయం క్లారిటీ ఉండాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్లో తెలుసు ఫస్ట్ టర్మ్ NC0 NCN రెండు ఒకటే కోఎఫిషియంట్స్. ఈవెన్ పాస్కల్ ట్రయాంగిల్ తీసుకున్నా అంతే కదా, ఫస్ట్ కోఎఫిషియంట్ లాస్ట్ కోఎఫిషియంట్ ఓకే రెండు ఒకటే. NC0 NCN రెండు సేమే. అదేవిధంగా NC1 NCN-1 రెండు సేమే. NC2 NCN-2 రెండు సేమే. కోఎఫిషియంట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ కోఎఫిషియంట్ లాస్ట్ కోఎఫిషియంట్, సెకండ్ కోఎఫిషియంట్ లాస్ట్ బట్ సెకండ్ కోఎఫిషియంట్. ఆ కోఎఫిషియంట్స్ అన్నీ ఈక్వలే కాబట్టి ఓకే. ఇప్పుడు టోటల్గా 21 టర్మ్స్లో ఈ 11th టర్మ్ తీసేస్తే అంటే ఈ 20C0 ఇది 11th టర్మ్. ఈ 11th టర్మ్ తీసేస్తే 11th టర్మ్ కంటే ముందు 10 టర్మ్స్ ఉన్నాయి, తర్వాత 10 టర్మ్స్ ఉన్నాయి. 11th టర్మ్ కంటే ముందున్న 10 టర్మ్స్, అదేవిధంగా 11th టర్మ్ తర్వాత ఉన్న 10 టర్మ్స్ అన్నీ సేమే కదా. అన్నీ సేమ్ ఉన్నప్పుడు దీనికంటే ముందు టర్మ్ దేంతో ఎండ్ అవుతుంది? 20C9తో ఎండ్ అవుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు సో ఆల్రెడీ ఇప్పుడు దీన్ని ఇప్పుడు రెండు పార్ట్లు చేస్తున్నా. 20C0 నుంచి 20C20 ఉంది కదా, ఇప్పుడు దీన్ని రెండు పార్ట్లు చేస్తున్నా. ఎలా చేస్తున్నామో చూడండి. రైట్, ఇప్పుడు దీన్ని రెండు పార్ట్లు చేద్దాం. రెండు పార్ట్లు చేద్దాం అంటే 9th టర్మ్ వరకు ఒక పార్టు, 9th టర్మ్ తర్వాత ఇది రెండు. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నాను చూడండి. therefore 20C0 ప్లస్ 20C1 అవునా, ప్లస్ మైనస్ మైనస్ 20C0 మైనస్ 20C1 ప్లస్ 20C2 మైనస్ 20C3 ప్లస్ అండ్ సో ఆన్ మైనస్. చూడండి ఆడ్ దగ్గరేమో ఇక్కడ ఆడ్ దగ్గర బేస్ ఆడ్ దగ్గర మైనస్ వస్తుంది, బేస్ ఈవెన్ దగ్గర ప్లస్ వస్తుంది కదా. అంటే మైనస్ 20C9 ప్లస్ 20C9 రాస్తున్నాం. ఇప్పుడు 20C10 అంటే ఇది మిడిల్ టర్మ్. తర్వాతది ఇది ప్లస్ అంటే మళ్ళీ 20C11 ప్లస్ 20C12 ఇలా కంటిన్యూ అయితే అండ్ సో ఆన్ ప్లస్ 20C20 ఈజ్ ఈక్వల్ టు 0. మీనింగ్ అదే కదా. దీన్నే ఇప్పుడు ఇలా రాసిందే ఇంకా క్లియర్గా రాస్తున్నా. రైట్, ఇప్పుడు ఇది మిడిల్ టర్మ్ 20. ఇప్పుడు ఇవి సేమే కదా, ఈ కోఎఫిషియంట్స్ సేమే కదా. రైట్, అంటే ఇప్పుడు దీన్ని 2 టైమ్స్ రాస్తున్నా. ఇప్పుడు ఎస్ 20C0 వాల్యూ 20C20 వాల్యూ సేమే. 20C1 అంటే దాని తర్వాత దీనికంటే ముందుండే 20C19 సేమే. ఈ సేమే కాబట్టి ఆటోమేటిక్గా ఇక అవి కూడా ఇటు రాసేసి 2 టైమ్స్ అంటున్నా. దట్ ఇంప్లైస్ 2 టైమ్స్ ఆఫ్ 20C0 మైనస్ 20C1 ప్లస్ 20C2 ఓకే మైనస్ 20C3 ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ 20C9. ఎస్, ఇవే 2 సార్లు రాసినట్టు అంతే కదా. అక్కడున్న 10 టర్మ్స్ ఇక్కడున్న 10 టర్మ్స్ ఒకటి, మొత్తం 10 టర్మ్స్ వచ్చింది. ఇవే 2 టైమ్స్ రాశాను. ప్లస్ ఇది అడిషనల్గా ఇది కూడా యాడ్ చేయాలి కదా. 20C20 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, దట్ ఇంప్లైస్ 20C0 మైనస్ 20C1 ప్లస్ 20C2 మైనస్ 20C3 ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ 20C9 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూనే దట్ ఇంప్లైస్ 2 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు దీన్ని అటు తీసుకెళ్తున్నాను మైనస్ 20C10. దట్ ఇంప్లైస్ 20C0 మైనస్ 20C1 ప్లస్ 20C2
మైనస్ అండ్ సో ఆన్ మైనస్ 20C9 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 కూడా అటు రాస్తే ఏమొస్తుంది దట్ ఈజ్ -1/2 ఇంటూ 20C10 అంతే కదా రైట్ -1/2 ఇంటూ 20 బట్ మన క్వశ్చన్ ఏంటి 20C0 -20C1 ప్లస్ 20C2 ఒకసారి క్వశ్చన్ చూడండి 20C0 -20C1 ప్లస్ 20 అప్ టు 20C10 వరకు కానీ మనకు వచ్చింది 20C9 వరకే వచ్చింది అంటే ఇంకొక 20C10 లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తే సరిపోతుంది అంటే లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తే మనం రైట్ సైడ్ కూడా యాడ్ చేయాలి కదా మనకు అడిగిన క్వశ్చన్ ప్లస్ 20C10 వరకు బట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 20C9 వరకే 20C10 యాడ్ చేయండి లెఫ్ట్ యాడ్ చేసినప్పుడు రైట్ కూడా యాడ్ చేయాలి కదా దట్ ఇంప్లైస్ దేర్ ఫోర్ ఏ కన్క్లూజన్ ఇచ్చేస్తున్నా 20C0 మైనస్ 20C1 ప్లస్ 20C2 అండ్ సో ఆన్ minus 20C9 is equal to sorry 20C9 plus 20C10 it కూడా 20C10 is equal to it అటు కూడా యాడ్ చేయాలి కదా -1/2 into 20C10 plus 20C10 20C10 minus 1/2 20C10 is nothing but what it is 1/2 20C10 is it మనకు వచ్చేది అంతే కదా 20C10 minus 1/2 20C1 అంటే 20C10 ఇది ఫైనల్ ఆన్సర్ ఏ ఆప్షన్ కోయిన్సైడ్ అయింది 1/2 20C10 ఒకటి సో బై మిస్టేక్ అన్నీ సేమ్ ప్రింట్ అయినాయి బట్ నేను కొంచెం చేంజ్ చేస్తాను ఏదో ఒకటే ఉంటుంది ఒకటి మైనస్ తీసుకుందాం ఒకటి మైనస్ తీసుకుందాం ఇంకోటి సమ్ 3/2 అంటాం మైనస్ జస్ట్ ఆప్షన్స్ని చేంజ్ చేస్తున్నా బై మిస్టేక్ అన్నీ ఒకటే ప్రింట్ అయినాయి బట్ సో ఎనీ వన్ ఆప్షన్ 1/2 into 20C10 is the answer. Is it? Like this way.